హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ 'దేవరా' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ముందైతే అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అఫీషియల్‌గా ప్రకటన కూడా ఇచ్చేశారు. వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్ కూడా చేశారన్నమాట. ఇప్పుడు ముందుగానే రావటంతో ఈ మూవీ యొక్క లెక్కలు చాలా మారిపోయిందన్నమాట. అంతేకాకుండా 'పుష్ప 2' మూవీ కూడా వాయిదా పడిందన్నమాట. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన 'పుష్ప 2' మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది. 'పుష్ప 2' మూవీ పోస్ట్‌పోన్ అవటంతో 'దేవరా' మూవీకి ఇంకా బిజినెస్ పరంగా ఇంక్రీజ్ అయిందనమాట. బిజినెస్ కూడా బాగా పెరిగిందనమాట. ఎందుకు అన్న విషయానికొస్తే 'కల్కి' మూవీ ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా టాలీవుడ్‌లో 'దేవరా' మూవీనే. ఆల్రెడీ 'డబుల్ స్మార్ట్' మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు అంతగా ఉండదు కాబట్టి టైర్ 2 హీరో కాబట్టి 'దేవరా' మూవీపై భారీ స్థాయిలో అంచనాలుందనమాట. 'కల్కి' తర్వాత 'దేవరా' మూవీనే రిలీజ్ కాబోతుంది కాబట్టి. బిజినెస్ కూడా భారీ స్థాయిలో పెరిగిందనమాట. ఆంధ్రాలో వచ్చేసి 55,00,00,000 వరకు బిజినెస్ చేసినట్లుగా, అలాగే నైజాంలో 45,00,00,000కి, సీడెడ్‌లో 23,00,00,000 వరకు బిజినెస్ జరిగిందట. దీన్ని బట్టి చూస్తే 50,00,00,000 వరకు బిజినెస్ అదనంగా జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి, 'దేవరా' మూవీ మంచి హైప్‌తో సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకొని, ఎలాంటి రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్. కొరటాల శివ, ఎన్టీఆర్ వీరిద్దరు కాంబోలో ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం వచ్చేసి 'జనతా గ్యారేజ్'. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. ఇప్పుడు 'దేవరా' మూవీ కూడా అదే స్థాయిలో హిట్ అందుకుంటుందని టాక్ అయితే వినిపిస్తుంది.